ఇవ్వబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని లగడపాటి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు లగడపాటి. గుంటూరు ఎంపీ రేసులో ప్రస్తుతం లగడపాటి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం. దీంతో లగడపాటికి గల్లా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లగడపాటి ద్వారా గుంటూరు ఎంపీ స్థానాన్ని మరోసారి గెలవాలనుకుంటుంది టీడీపీ. మొత్తం మీద ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని శపథం చేసిన లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి గుంటూరు ఎంపీ రేసులో లగడపాటి ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి ఆయన గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన లగడపాటికి మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో లగడపాటికి గుంటూరు ఎంపీ స్థానం క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి లగడపాటి మరోసారి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆయన జీవితకాలం పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పిన అతను మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? లగడపాటి ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు? రామదాస్, మొత్తం మీద అయితే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే గల్లా కుటుంబం పూర్తిగా రాజకీయాలకి మేము ఉండం, రాజకీయాల నుంచి దూరం అవుతున్నాం అని చెప్పిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు భర్తీ చేయాలనే ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ని తెలుగుదేశం పార్టీ తరఫున రంగప్రవేశం చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ ఎప్పుడైతే గతంలో 2019 ఎలక్షన్ సమయంలో అతను ముందుగా దానికి సంబంధించిన వ్యవహారాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ముందుగా ఎన్నికలకు సంబంధించి మాట్లాడి అక్కడ ఓటమి చెందారు. ఆ తర్వాత నేను రాజకీయాలకి స్వస్తి చెప్తానని చెప్పారు. నిజంగానే ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా కనపడలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు, ఏ దిశగా కూడా అతను ఎక్కడ ఎటువంటి పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మాత్రం ఇప్పుడు 2024 ఎలక్షన్లో మాత్రం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఒక సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అతన్ని తెలుగుదేశం పార్టీ అప్రోచ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం నేతలతో ఆయన సీరియస్గా టచ్లో ఉన్నారు గత కొంతకాలంగా. ఈ నేపథ్యంలోనే లగడపాటి రాజగోపాల్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఈసారి గుంటూరు స్థానం నుంచి ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ని రంగంలో దించే అవకాశం అయితే ఉంది. ఎంపీ స్థానం నుంచి కూడా అక్కడ దించుతున్నట్టుగా వస్తున్న వార్తలు దాదాపుగా ఖరారు అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ ప్లేస్లో ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రంగంలో దిగబోతున్నారనే సమాచారం పక్కా అవుతుంది. టీడీపీ కూడా దానికి ఓకే చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. రామదాస్, రైట్. అయితే గల్లా ఫ్యామిలీ ఎందుకు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది? జయదేవ్ గుంటూరు నుంచి గెలిచారు. ఎందుకు ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీకి అనాసక్తి చూపుతున్నారు? గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, అందరూ కూడా చంద్రగిరి, చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, మంత్రులుగా కొనసాగారు. చంద్రగిరిలో ప్రస్థానంగా ఆమెకు ఒక మార్క్ ఉంది అక్కడ ఆ ప్రాంతంలో. సీనియర్ నేత, వీళ్ళందరూ కాంగ్రెస్లో కూడా మంత్రులుగా పనిచేసిన పరిస్థితి. కానీ పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ పొలిటికల్గా ఇప్పుడు గల్లా జయదేవ్ వ్యవహారానికి వస్తే 2 సార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యం. మొన్న 2018 ఎన్నికల్లో అంతటి హవాలో కూడా వైసీపీ హవాలో కూడా టీడీపీ ఎంపీగా ఆయన గుంటూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మారడానికి కారణం ఒకటి కొంత ఆరోగ్య సమస్యలు, ఇంట్లో పెద్ద వాళ్ళకి మదర్కి ఫాదర్కి కొంత ఆరోగ్య సమస్యలు. రెండవది వ్యాపారపరంగా కొంత ఆయన వ్యాపారం మీద దృష్టి పెట్టాలి. ఈ రాజకీయంగా తాను రాజకీయాలకి పనికిరాను, ఇప్పుడున్న ఈ రాజకీయాలు కక్షధోరణ రాజకీయాలు ఈ వ్యవహారాల్లో తాను ఇమ్మడలేకపోతున్నాను అనేది చాలా కాలంగా ఆయన సన్నిహితుల వద్ద చెప్తూ వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అందులో భాగంగానే ఆయన తన రాజకీయాలకి స్వస్తి పలికారు. ఆ నేపథ్యంలోనే టీడీపీ నేతలతో కూడా మాట్లాడారు. అయితే టీడీపీ నేతలు కూడా కొంత బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతున్నారు. కానీ ఆయన ఖరాఖండిగా నేను ఈ రాజకీయాలు చేయలేనని చెప్తున్నట్టుగా సమాచారం. బహుశా చూడాలి ఈ వారం 10 రోజుల లోపల ఆయన కానీ తిరిగి ఆయన బుజ్జగించి ఓకే చేసే ప్రయత్నం చేస్తారా లేదు. కానీ ఈ లోపల కొంత ఆల్టర్నేటివ్ వ్యవహారంగానే చూసుకుంటే ఆల్టర్నేటివ్ వ్యవహారంలో ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ని రంగంలో దించితే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. రాజగోపాల్తో కూడా మాట్లాడినట్టుగా రాజగోపాల్ ఈ వ్యవహారంలో కూడా ఆయన కూడా ఓకే చేసినట్టుగా సమాచారం ఉంటుంది. దానికి గల్లా కూడా ఓకే చెప్పినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది.
సో దీంతో ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ గుంటూరు ఎంపీగా తెలుగుదేశం స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి లగడపాటి మనోభిష్టం ఎట్లా ఉంది? అంటే లగడపాటి స్వయంగా మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే గల్లా జయదేవ్ను రీప్లేస్ చేయడంలో భాగంగా టీడీపీ ఆయన అప్రోచ్ అయిందా, ఆయన కన్విన్స్ చేయగలిగిందా, ఏం జరిగింది? అంటే ఆయన రాజకీయాలకి స్వస్తి పలికారు. గతంలో మాత్రం నేను ఆంధ్ర వైపు కూడా చూడను అని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో ఎక్కడ కూడా పొలిటికల్ స్పీచెస్ అయితే చేయలేదు. కానీ ఎక్కడైనా కలిసినా మాట్లాడడం జరిగిన వ్యవహారాలు అంతవరకు ఓకే చేశారు. కానీ ఇప్పుడు తాజాగా ఆయన గుంటూరు నుంచి మాత్రం పోటీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి టీడీపీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందో చర్చ. సో ఖచ్చితంగా ఆ దిశగా మాత్రం ఆయన టీడీపీ నుంచి రంగంలో దిగడానికి సిద్ధమవుతున్నాడుగానే తెలుస్తుంది. దాన్ని కూడా సూతనపాయంగా అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే ఖచ్చితంగా అంటే ఒకవేళ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ కాకపోతే మాత్రం ఆ స్థానం ఖచ్చితంగా లగడపాటికే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మాత్రం కొంత ఇంటర్నల్గా కూడా కొంత వర్కౌట్ చేసుకుంటారు. ఓవరాల్గా వర్కౌట్ అయిందనే కొంత సమాచారం అయితే కనబడుతుంది. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది గల్లా జయదేవ్ స్థానంలో లగడపాటి రాజగోపాల్ మళ్ళీ గుంటూరు పార్లమెంట్ ద్వారా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు లగడపాటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ నుంచి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు లగడపాటి. గుంటూరు ఎంపీ రేసులో ప్రస్తుతం ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గల్లా కూడా లగడపాటికి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద లగడపాటి ద్వారా గుంటూరు ఎంపీ స్థానాన్ని మరోసారి టీడీపీ గెలవాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది.